సనత్ నగర్ పిఎస్ పరిధిలో మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. గుర్తు తెలియని మహిళ నగ్నంగా చనిపోయి ఉందన్న స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని సీసీ కెమెరాల ఆధారంగా జనగాంకు చెందిన కొమ్మరాజు కనకరాజును పాత నేరస్తుడుగా గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు బాల్నగర్ డీసీపీ వెల్లడించారు. తారీఖున రాత్రి 11 గంటలకి మా సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 కాల్ వచ్చింది. దాని ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక గుర్తు తెలియని మహిళ శవం ఎర్రగడ్డ ఫ్లైఓవర్ దగ్గర ఎవరూ చూడని ప్రదేశంలో ఉంది అనేది ఆ కాల్ సారాంశం. వెంటనే సీన్కి వెళ్ళిన మా సనత్ నగర్ పోలీసు వారు ఆ శవాన్ని పిఎంకి తరలించి హాస్పిటల్కి తరలించి తర్వాత సాంకేతిక ఆధారాలతో విశ్లేషించి ఇమీడియట్గా 26 అంటే నిన్న కాక మొన్న 26 వస్తే ఇమీడియట్గా వెంటనే రంగంలోకి దిగి ఆ హంతకుణ్ణి ఎవరైతే ఆ హత్య చేశాడో అది గుర్తు తెలియని హత్యగా ముందుగా మనం నమోదు చేయడం జరిగింది. బట్ చాలా తొందరగా సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఆ హంతకుణ్ణి పట్టుకోవడం జరిగింది. దీని ప్రకారం జరిగింది ఏంటంటే మనకున్న సాంకేతిక ఆధారాలను బట్టి కూడా మనకి తెలిసింది ఏంటంటే ఇతను ఎవరైతే ఆ హత్యకు గురైందో ఆ మహిళతో మాట్లాడి వీళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఉండి వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపినారు. ఆ సమయంలో ఆవిడ చాలా బలహీనంగా ఉంది, 50 సంవత్సరాలు. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా చాలా బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆవిడ మీద బలప్రయోగం చేసి ఆవిడని కొట్టడం, తర్వాత ఆవిడ తలలో కూడా లోపల కన్ఫ్యూజన్ ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆవిడని కొట్టడంతో ఆవిడ ఆ సమయంలోనే దాదాపు గంట సేపు గడిపాడు ఇతను ఆవిడతోటి. ఆ టైంలో ఈవిడ చనిపోయింది. ఆ తర్వాత ఆవిడని వదిలేసి అతని ఇంటికి వెళ్ళి బాలానగర్లో ఉన్నటువంటి వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ తన పని తాను చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు తన పని తాను చేసుకుంటున్నప్పుడు సాంకేతిక ఆధారాలతో అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత అతను తన నేరాన్ని కూడా అంగీకరించినాడు. ఈరోజు అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాడు. థ్యాంక్ యూ. మేము కూడా అంటే యాక్చువల్గా అది మాకు అతను చెప్పింది కూడా ఆ ఆవేశంలో ఆ ప్రాసెస్లో అట్లా కొట్టడం జరిగిందని చెప్తున్నాడు. తెలియకుండా అతను కూడా మత్తులో ఉన్నాడు. ఆ మత్తులో ఇద్దరు కూడా ఆవిడ కూడా మత్తులో ఉంది. అయితే మనకి వచ్చిన సాంకేతిక ఆధారాల ప్రకారం ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతోనే ఉన్నట్టుగా తెలిసింది మాకు. ఇతను ఏజ్ 35. ఇతను లేబర్గా పనిచేస్తాడు, అంటే మట్టి పని చేసే కూలీగా పనిచేస్తాడు. ఇతను నేటివ్ ఆఫ్ జనగామ జిల్లా బచ్చినపేటకు చెందిన వ్యక్తి. దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. గతంలో కూడా ఇతని మీద చిన్న చిన్న దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఒకటి బాలానగర్లో, ఒకటి బచ్చినపేట పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతను పాత అఫెండర్. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.